అధిక బరువుతో బాధపడుతున్నారా? బీ బెటర్ వారి గార్సినియా కంబోజియా వాడండి, బరువు తగ్గండి. వివరాలకి డిస్క్రిప్షన్లోని లింక్ని క్లిక్ చేయండి. గోరు చుట్ట మీద రోకటి పోటులాగా ఇప్పటికే రైతులు అనేక కష్టాలు పడి పెట్టుబడులు బయట తెచ్చుకొని సాగు చేస్తే ఈ తెలంగాణ వ్యాప్తంగా అకాల వర్షాలతో మొక్కజొన్న పంట లక్షల ఎకరాలలో చేతి రాకుండా పడిపోయింది. పుట్టకచ్చిన నుండి వరి చేనులు ఆ రాళ్ళ దెబ్బలకు మొత్తం పొట్ట పగిలిపోయింది. ఇంత విపత్తు జరిగినప్పటికి కూడా తూతూ మంత్రంగానే స్పందిస్తాను తప్ప వ్యవసాయ అధికారులు రైతాంగానికి ఒక భరోసా ఇవ్వడం కానీ రైతాంగానికి మేము ఆదుకుంటామనేటువంటి మాట మాత్రం ఇప్పటికీ చెప్పలే. ప్రగతి భవన్లో కూర్చున్న ముఖ్యమంత్రి గారు సమీక్షల పేరిట ముసలి కన్నీళ్ళు కాస్తున్నారు తప్ప మరి రైతాంగాన్ని ఆదుకుంటానే మాట మాత్రం ఇంతవరకు రాలేదు. ఇవాళ నేను ఇక్కడ కమలాపూర్ మండలం, ఇల్లంతకుండ మండలం, జమ్మికుంట మండలం, వేణుమెంక మండలం ఈ గ్రామాలలో తిరుగుతున్నప్పుడు వేల ఎకరాల మొక్కజొన్న పెరళ్ళు నోటికాడికి వచ్చినటువంటి అంటే పాలు పోసుకున్నటువంటి మొక్క పెరళ్ళని కూడా నేల కొరిగిపోయినాయి. రైతులకు కన్నీళ్ళు తప్ప ఇంకేం మిగిలినటువంటి లబోదివం మొత్తుకుంటున్నారు. ఇళ్లలో మనిషి చచ్చిపోతే ఎట్లా విషాదం ఉంటుందో ఇవాళ ఆ పంటలు కోల్పోయిన రైతులు కూడా విషాదంగా ఉన్నారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇట్లాంటి విపత్కరమైన పరిస్థితులలో ఫసల్ బీమా యోజన తెచ్చి
రైతుల పంట నష్టపోయినప్పుడు ఆదుకునేటువంటి వెసులుబాటు ఉండే. కానీ ముఖ్యమంత్రి గారు రైతు బంధు ఇస్తున్న పేరిట ఇవాళ ఫసల్ బీమా రాష్ట్ర ప్రభుత్వ పరంగా కట్టాల్సినటువంటి ఆ డబ్బులు కట్టకపోవడం వల్ల ఎక్కడ కూడా ఇవాళ ఫసల్ బీమా యోజన కూడా వచ్చేటువంటి ఆస్కారం లేదు. ఇవాళ కేవలం రైతులు అంటున్న మాట ఏంటంటే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఫసల్ బీమా కాంట్రిబ్యూషన్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కట్టలేదు కాబట్టి ఎక్కడ కూడా రాళ్ళవాన నష్టపోయినటువంటి పంటలు కానీ లేదా ఇతరత్ర నష్టపోయిన పంటలు కానీ ఎక్కడ ఒక రూపాయి వస్తలేదని చెప్తా ఉన్నాను. నేను ముఖ్యమంత్రి గారిని 4 డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకటి, నోటికాడికి వచ్చినటువంటి వేల ఎకరాల మక్క పెరళ్ళు కానీ వేల ఎకరాల వరి పంట కానీ దీన్ని అసెస్మెంట్ చేసి రైతులకు తప్పకుండా ఫసల్ బీమా యోజన ఉంటే ఎట్లయితే సహకారం ఉంటుందో అలాంటి సహకారం రాష్ట్ర ప్రభుత్వ పరంగా అందించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. రెండవ డిమాండ్ చేస్తున్నాను, ఇవాళ అధికారులు కూడా ఈ అసెస్మెంట్ కోసం వచ్చి ఏదో తూతూ మంత్రంగా రాసుకపోవడం కాకుండా అక్యురేట్గా రైతుల వారీగా మొత్తం ఈ విస్తరణ అధికారులు ఉన్నారు కాబట్టి ఇవాళ రైతు వేదికలు రైతులకు ఎక్కడ కష్టం వచ్చినా డిస్కస్ చేస్తామని చెప్పి అన్నారు. ఎక్కడ కూడా రైతు వేదికలు పనిచేస్తలేదు. కాబట్టి నీ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు కానీ ఇతరత్ర అగ్రికల్చర్ ఆఫీసర్లు కానీ రెవెన్యూ అధికారులతో జోడించి ప్రతి గుంటను కూడా సర్వే చేయాలని చెప్పి నేను రెండో డిమాండ్ చేస్తూ ఉన్నాను. మూడోది ఇవాళ రైతాంగానికి ఒక భరోసా ఇవ్వడం కోసం తక్షణమే ఒక మాట ఇవ్వాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. లేనట్లయితే రైతులకి మళ్ళీ 3 ఏళ్ళు 4 ఏళ్ళు మళ్ళీ వెనుకపోతారు. ఒక్కసారి పంట నష్టపోతే 3 ఏళ్ళు 4 ఏళ్ళ దాకా రైతులు కోలుకునేటువంటి ఆస్కారం ఉండదు. కాబట్టి పంట నష్టపోయినప్పుడు వాళ్ళ ఇళ్లలో మనిషి కోల్పోయినటువంటి విషాదం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. నేను ఇవాళ కొంతమంది రైతుల దగ్గర పోయి వస్తున్నాను. ఈ లక్ష్మీనారాయణ ఇది అంబాల శ్రీరాములపేట అంబాల శ్రీరాములపల్లె గూనిపర్తి శనిగరం ఈ మరిపెల్లిగూడెం మంగపల్లి లాంటి గ్రామాల్లో నేను ఇలా తిరుగుతా ఉన్నా. అదేవిధంగా ఇల్లంతకుండ మండలంలో కూడా మల్యాల కానీ లక్మాజిపల్లె కానీ ఇవన్నీ గ్రామాలు మేము తిరుగుతూ ఉన్నాం. ఇవన్నీ కూడా నేను కలెక్టర్ గారితో మాట్లాడి వరంగల్ జిల్లా కలెక్టర్ గారితో కరీంనగర్ జిల్లా కలెక్టర్తో మాట్లాడి మరిన్ని టీములు ఎక్కువ పెట్టించేటువంటి ఏర్పాటు తప్పకుండా చేస్తా అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యమంత్రి గారికి రాజకీయాలను పక్కకు పెట్టి ఎవరో డిమాండ్ చేస్తారు, ఎవరో వస్తారు, ఎవరో మాట్లాడతారని పక్కకు పెట్టి ముఖ్యమంత్రి గారి బాధ్యత కాబట్టి ప్రభుత్వ కనీస కర్తవ్యం కాబట్టి దీని వెంటనే స్పందించాలని చెప్పి డిమాండ్. అధిక బరువుతో బాధపడుతున్నారా? బీ బెటర్ వారి గార్సినియా కంబోజియా వాడండి, బరువు తగ్గండి. వివరాలకి డిస్క్రిప్షన్లోని లింక్ని క్లిక్ చేయండి.